జమిలీ ఎన్నికలు నిజంగా అండి, జమిలీ ఎన్నికలు వచ్చేసినట్టే. ఎందుకు చెప్తామంటే ఆల్రెడీ జమిలీ ఎన్నికల గురించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి ఆమోదం తెలిపినప్పుడే పార్లమెంట్లో ప్రవేశపెడతారు. జమిలీ ఎన్నికలు అనగానే కొన్ని రాష్ట్రాలు ఉలిక్కి పడుతున్నాయి. ఎందుకని జమిలీ ఎన్నికలు అంటే కొన్ని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఎందుకు భయపడాలి? మనమంటూ ఏదంటా చేసుంటే కనుక ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వాగతించవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఎందుకు భయపడుతున్నాయి, ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే జమిలీ ఎన్నికలు అనేవి 100% పక్కాగా జరిగేస్తుంది. ఎందుకురా అంటే కేంద్ర ప్రభుత్వం చాలా పూర్తిగా సన్నాహాలు అయితే చేస్తుంది. మామూలుగా కాదు, వన్ నేషన్ వన్ ఇండియా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి అన్ని కసరత్తులు పూర్తి చేశారు. గతంలోనే కోవింద్ గారి సిఫారసులు ఏవైతే ఉన్నాయో దాన్ని కేంద్రం ఓకే చేసింది. వాటిని అన్నీ బాగా ఉన్నాయని చెప్పేసి తీర్మానించేసింది. ఇంకోటి ఏంటంటే దాన్ని ఇప్పుడు జేపీసీకి పంపనున్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎందుకు పంపాలి అని అంటే కనుక అక్కడ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని రాష్ట్రాలకి సంబంధించిన ఎంపీలు ఉంటారు. అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్పీకర్లతోటి, అలాగే కొంతమంది స్టేక్ హోల్డర్స్ తోటి, వీళ్ళందరితోటి అక్కడ చర్చిస్తారు. సాధ్యాసాధ్యాలు, మంచి చెడులు అన్నీ చర్చిస్తారు. చర్చించిన ఏకాభిప్రాయానికి తీసుకొస్తారు అక్కడ. అప్పుడు అందు గురించే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అయితే కానీ పంపించడం జరిగింది. కాబట్టి నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే కత్తి మీద సాము లాంటిదే జమిలీ ఎన్నికలు జరిపించడం అంటే. ఏంటంటే ఏదో ఒక పార్టీ చెప్తేనో అయిపోయి పని కాదు. ఎందుకంటే మొత్తం అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి. మరీ ముఖ్యంగా సభలో 67%, 100%, 67% మద్దతు మాత్రం కావాలి. కాబట్టి లేదు 2/3 మెజారిటీ అయినా అవసరం అవుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇదే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు చేయాలి. చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా భావిస్తున్నారు. రాజ్యాంగంతో సవరణలు చేయాలంటే కనుక అన్ని పార్టీలు ఆమోదం తెలపాలి. ఏ ఆర్టికల్ సవరణ చేయాలో కూడా ఒకసారి చెప్తాను. ఏంటంటే ఆర్టికల్ 83 సవరించాలి. అలాగే ఆర్టికల్ 83 అలాగే 2 సవరించాలి. ఆర్టికల్ 85(2) సవరించాలి. 174 ఆర్టికల్ 2B సవరించాలి. అలాగే ఆర్టికల్ 356 సవరించాలి. ఆర్టికల్ 324 సవరించాలి. ఇలాంటివి మరి ముఖ్యంగా 5 ఆర్టికల్స్ అయితే కనుక ఖచ్చితంగా సవరించాలండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు అనేవి అంత ఆషామాషిగా అయితే కనుక వచ్చేవి. చెప్పాను కదా, 67% ఆమోదం తెలపాలి. కాబట్టి బీజేపీకేమో లోక్సభలో 240 మంది మంత్రులు మాత్రమే బలం ఉంది. 240 మాత్రమే బలం ఉంది. అలాగే రాజ్యసభలో కూడా భారీ మెజార్టీ అయితే కనుక బీజేపీకి లేదు. ప్రతిపక్షాలతో అలాగే కొన్ని మిత్రపక్షాలతో కూడా కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి, వాళ్ళు కూడా ఆమోదించాల్సిన పరిస్థితి. అలాగే విభేదించే పార్టీలు, జమిలీ ఎన్నికలు మాకొద్దు అని విభేదించే పార్టీలు చాలా ఉన్నాయి, కావాలనే పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి 2 అంచెల్లో ఈ జమిలీ ఎన్నికలు రావడం వల్ల 2 అంచెల్లో ఎన్నికలు పూర్తయిపోతుంది మొత్తం దేశం మొత్తం కూడా. అంతేకాదు, ఫస్ట్ లోక్సభ రాజ్యసభలు జరిపేస్తారు. అలాగే మున్సిపాలిటీ స్థానిక పంచాయతీలు జరిపేస్తారు. అన్నింటికీ ఒకటే ఓటర్ లిస్ట్ అయితే కనుక ఉండబోతుంది. జమిలీ ఎన్నికలు అంటూ జరగడం వస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో ముందే ఎన్నికలు జరుగుతాయి. ఎందుకని చెప్పలేం. జమిలీ ఎన్నికలు వస్తాయి కనుక కొన్ని రాష్ట్రాలకి ముందు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకే వస్తుంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు జరిగేది మోస్ట్లీ 2027 సంవత్సరంలో జరుగుతాయి అనేది కొంతమంది అంటారు. అంటే 2029లో జరగాల్సిన ఎలక్షను 2027 కంటే 2 years ఫ్రంట్కి వచ్చేసినట్టే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు ముందుకు రాబోతుంది. 2 సంవత్సరాలు ముందుకు వస్తే ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ తెలంగాణలో అయినా 2027కి వచ్చేస్తుంది అనుకో, ఎవరికి నష్టం? అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ కాలా తెలంగాణలో. అన్ని పథకాలు ఏదైతే హామీలు ఇచ్చిన అన్ని పథకాలు అసలు జరగలేదు. ఇంకాను సంవత్సరం 1 year అయిపోయింది అక్కడ ఆల్రెడీ. కాబట్టి ఇలాగ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6లో కూడా అన్ని పథకాలు అమలు జరగలేదు. వాస్తవం కదా. అమలు జరిగిన ఎలా ఏమన్నా ఉన్నాయంటే కనుక అది ఏదేంటి పెన్షన్ విషయంలో కానీ, అలాగే ఉచిత గ్యాస్ బండ్లు కానీ, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే రద్దు ఉందో కానీ, ఇలాంటివి కొన్ని మాత్రం చేయగలిగారు. మిగిలిన అన్నీ అలాగే ఉండిపోయినాయి. కాబట్టి 2027కి వస్తే కనుక ఎన్నికలు చాలా నష్టపోయేది ఏ పార్టీ అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇంకోటి ఏంటంటే వద్దంటున్న పార్టీలు ఏంటి? అసలు జమిలీ ఎన్నికలు మాకు వద్దురామయ్యో అంటున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే కనుక కాంగ్రెస్,
తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, బీఆర్ఎస్, ఎస్సీ ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం, అలాగే ఈ పార్టీలు మాత్రం వద్దు, మాకు జమిలీ ఎన్నికలు అయితే కనుక వద్దు అని అంటున్నాయి. కాంగ్రెస్ కూడా వద్దు అంటానికి బలమైన కారణం ఏంటంటే కనుక జమిలీ ఎన్నికల్ని దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జమిలీ ఎన్నికలని జరిగే పని కాదు. జమిలీ ఎన్నికలని పేరు చెప్పి మరలా ఈవీఎంలు తెచ్చి ఈ తెచ్చి మోసం చేయాలని చూస్తారు. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది కరెక్ట్ కాదు అనేది కనుక కాంగ్రెస్ తన వాదనని వినిపిస్తుంది. అలాగే మిగిలిన పార్టీలు కూడా, నేను ఏదైతే చెప్పాను ఆ పార్టీలు, ఇప్పుడు కావాలనుకున్న పార్టీలు కొన్ని ఉన్నాయి దేశంలో. జమిలీ ఎన్నికలు కావాలి మాకు అని అనుకుంటున్న పార్టీలు కొన్ని ఉన్నాయి. అవేంటో చెప్తాను మీకు. బీజేపీ కావాలంటుంది, టీడీపీ కావాలంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కూడా కావాలంటుంది, జేడీయూ కావాలంటుంది, శివసేన షిండే ఏదైతే పార్టీ ఉందో వాళ్ళు కావాలంటున్నారు, పట్టల్ మొక్కల్ కచ్చి ఈ పార్టీ కూడా కావాలంటుంది, తర్వాత జేడీఎస్ కావాలంటుంది, జనసేన కావాలంటుంది, ఆప్నాదల్ సోనియాలాల్ది ఆ పార్టీ కూడా కావాలంటుంది, ఏబీపీ కావాలంటుంది, అలాగే నేషనల్ పీపుల్స్ పార్టీ కావాలంటుంది, రాష్ట్రీయ లోక్దల్ కావాలంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కావాలంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఆమోదయోగ్యంగా ఈ బిల్లుని అయితే కనుక ప్రవేశపెట్టబోతున్నారు. అందు గురించే నేను చెప్పాను కదా, ఏదైతే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో దానికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల మంత్రులు ఉంటారు. కాబట్టి అక్కడ సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. దీని మీద చర్చ జరిగిన తర్వాత లోటుపాట్లు సవరించి ఆమోదిస్తారు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మ్యాక్సిమం అక్కడే ఫైనలైజ్ అయిపోవచ్చు జేపీసీలో. కాబట్టి అక్కడ ఫైనలైజ్ అయిన తర్వాత బిల్లు ప్రవేశపెడితే డోంట్ వర్రీ, ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అసలు అక్కడ కంప్లీట్ అయితే కనుక జేపీసీలో ఓకే అని అనుకుంటే కనుక ఏదైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే ఆమోదం అయితే కనుక జరుగుతుంది అన్న అభిప్రాయం. తర్వాత ఈలోగా కొన్ని పనులు అయితే కనుక వీళ్ళు చేయబోతున్నారు. ఏంటంటే అది జనాభా లెక్కల సేకరణ అనేది జరగాలి. పార్లమెంట్ కానీ లోక్సభ కానీ అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ స్థానాల పెంపు అయితే కనుక చేయాలి. ఎందుకంటే కొన్ని స్థానాలు పెరగబోతున్నాయి. అంతేకాదు డీలిమిటేషన్ కానీ మహిళా రిజర్వేషన్ అమలు కానీ ఇలాంటి అంశాల మీద కొన్ని అంశాల మీద కసరత్తు చేసి వాటి విధి విధానాలు పూర్తి చేయడానికి కంప్లీట్ చేస్తారు. ఎందుకని వన్ నేషన్ వన్ ఇండియా అన్న తర్వాత ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా, తర్వాత ముఖ్యంగా రాజ్యాంగ సవరణలు బట్టి అలాగే కోర్టులు ఏదైతే ఉన్నాయో న్యాయ సమీక్షలు జరిపి, ఎందుకంటే మరి ముఖ్యంగా న్యాయ సమీక్షలు జరపకపోతే అదేమైనా అడ్డుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే కనుక వన్ నేషన్ వన్ ఇండియా పేరుతోటి ఒకేసారి దేశమంతా ఎలక్షన్ జరపడానికి సిబ్బంది ఎలాగా, ఇదే పెద్ద ప్రశ్న. ఎక్కువగా కాంగ్రెస్ మాట్లాడుతున్న మాట ఇది ఏంటంటే, ఇంత భారీ ఎత్తులో దేశం మొత్తం, అంటే చిన్న దేశం కాదండి, బాగా పెద్ద దేశం కాబట్టి మంది భారీ ఎత్తులో సిబ్బంది అవసరమవుతారు. మనం మామూలుగా అక్కడక్కడ ఎన్నికలు జరిగితేనే కొన్ని రాష్ట్రాలు ఒకసారి జరిగితేనే ఎక్కడో చాలా సిబ్బంది అవసరం పడుతున్నారు కదా. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలంటే మామూలు విషయం కదా. సిబ్బందిని ఎలాగా ఫుల్ఫిల్ చేస్తారు, ఎంతమంది సిబ్బంది అవసరమవుతారో తెలుసా. తర్వాత అంటే జమిలీ ఎన్నికల వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యయం ఏదైతే ఖర్చు ఉందో అది తగ్గుతుంది. వాస్తవంగా అయితే కనుక ఆ ఖర్చు తగ్గుతుంది. తర్వాత పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. దేశమంతా వన్ నేషన్ వన్ ఇండియాతోని అని కొన్ని విధానాల ద్వారా ఇది తీసుకొచ్చారు. కాబట్టి దీనివల్ల చాలామందికి ఇప్పుడు లేనిపోయిన ముప్పులు అయితే కనుక వచ్చి పడ్డాయి. కాబట్టి ఇదండి. కాబట్టి మద్దతు మెయిన్ కూడగట్టుకోవాలి. జమిలీ ఎన్నికలు పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వాలంటే 100% మద్దతు కూడగట్టుకోవాలా. బీజేపీకి తగినంత మద్దతు అయితే లేదు. కాబట్టి దానికోసం కసరత్తు చేస్తున్నారు ఆల్రెడీ. అందుకనే జేపీసీలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అంతేకాదు పార్లమెంట్లో పాస్ అవుతుందా లేదా, అవ్వకపోతే ఏం చేయాలి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చలు అయితే కనుక నిర్వహిస్తుంది ఈ నేషనల్ పార్టీ ఎన్డీఏ పార్టీ. కాబట్టి చూద్దాం ఈ జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టం, ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని అయితే కనుక చూడాల్సి ఉంది. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జమిలీ ఎన్నికలు జరిగితే ఎవరికి నష్టం? థ్యాంక్ యూ వెరీ మచ్.